మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రతిదినం మన యేసయ్య మనలందరినీ ప్రేమించి ఆయన చిత్తములో, ఆయన కృపలో, మన కలువరి ప్రేమలో ప్రతి దినము ఆయన జ్ఞాపం చేసుకుంటున్న వారిగా ఉంటున్నాం. ఒక వారం అంతా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, కరుణించిన గొప్ప దేవుడు పునరుత్థాన దినంలో మళ్ళీ మనలందరినీ చేర్చుకొని తన చిత్తములో, తన కృపలో నడిపించుకున్నటకు సాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు. ప్రభును బట్టి ఈ రోజు నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందించినావా? మరి ప్రభునామములో అనుదినము నూతనమైన వాగ్దానముతోనూ మరి యూట్యూబ్లోనూ ఆయన యొక్క వర్తమానములు విని నీ హృదయం ఆనందము, సంతోషము దేవునికి తెలియపరచుకుంటూ, దుఃఖములు ఉన్నప్పుడు ప్రభుతో స్తుతించుతూ, కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చేస్తూ బ్రతుకుతున్నట్టు మన జీవితంలో మన యేసయ్య ఉన్నాడని నమ్ముచున్నావా? అయితే ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానం కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 1వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రండి. ఈరోజు మనము ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో కనిపించాలి. మనం సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం వచ్చింది కదా, మరి ఎలా అయినా మరి ఆరాధనకి వెళ్ళాలని బాధతో, దుఃఖముతో కాదు, కానీ సంతోషముతో, మహానంతో, మహా ఉత్సాహము కలిగి ఆదివారము నాకు ఇచ్చినాడు. వారమంతా తన రెక్కల కింద నా పని బాటల యందు, నా మార్గముల యందు, నా కూర్చోవటం లేటంలో నా తండ్రి నాకు తోడుగా ఉండి ఈరోజు పరిశుద్ధ ఆదివారం నాకిచ్చినాడని ఏ కుమార్తె, ఏ కుమారుడు ఆనందించాలి. ఆదివారం ఆనందంగా ఆయన సన్నిధిలో కనిపించాలి. సజీవ లెక్కలో మనం ఉంచుకున్నాడు కదా, ఆయుష్ని పెరిగిస్తున్నాడు కదా. ఎందుకు? ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించే బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే అంటున్నాడు కదా, కృతజ్ఞత స్తుతులు అర్పణలు చెల్లించుకుంటూ ఆయన గుమ్మములో ప్రవచించుడి, కీర్తనను పాడుచు ఆయన ఆవరణములో ప్రవచించి ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన ఆవరణములో మనము కనిపించాలంట. ఆయన సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన స్తుతించి ఆయనకే ఘనత మహిమ కలిగినట్టుగా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి, ఆరాధించాలి, కీర్తనలు పాడాలి. ఆయన నామాన్ని ఏం చేయాలంటే మనము ఘనపరచుకోవాలి. వారమంతా మనల్ని ఆశీర్వదించిన దేవుని బట్టి పునరుత్థాన దినములో నూతనమైన పాటలతో దేవుణ్ణి ఘనపరచాలి. మరి అర్పణలు చెల్లించుకోవాలి దేవునికి. నీ యొక్క స్తుతి అర్పణలు అనగా అనేకమైన ఉన్నాయి, అవి కాదు. స్తుతి అర్పణలనగా ఆయనకు కీర్తనలు పాడి హృదయమును సంతోషపరచుకొని దేవుని హృదయాన్ని సంతోషపరచాలి. నువ్వు దుఃఖంగా ఉండి కీర్తన పాడినవాడు కాదు, కానీ నువ్వు ఆయన గణపరచాలంటే నీ హృదయము సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా మన ప్రభు మరి ఒక మాట కూడా అంటున్నాడు, యెహోవా దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును. యెహోవా దేవుడని తెలుసుకోవాలంటే ఆయనే మనం పుట్టించిన వాడు. మనం అందరం తెలుసుకోవాలి. తెలుసుకున్న ప్రతి బిడ్డ ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణములో మనమందరము కనిపించాలి. మనల్ని పుట్టించిన గొప్ప దేవుడు కదా, అవునా కదండి? మరి అలాంటప్పుడు మరి వారమంతా నిన్ను పోషించి నీకు ఆరోగ్యం ఇచ్చి, సంతోషం ఇచ్చి, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఎంతో ఆనందంగా, ఏది కొరత లేకుండా సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించిన గొప్ప దేవుని ఆవరణములో నువ్వు కనిపించాలి. ఆయన సన్నిధిలో నువ్వు కనిపించాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. అదే ప్రభు అడుగుతున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఎవరై ఉన్నామో ఆయన ప్రజలై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోనే గొర్రెలన్నీ కూడా ఆయన సన్నిధిలో తన నూతనమైన హృదయాన్ని సమర్పించుకుంటూ, తండ్రి నీ పిల్లలుగా మమ్మలను ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా, ఏ బలహీనం ఉన్నా కూడా మేము నీ ప్రజలమయ్యా, నువ్వు మేపు గొర్రెలమయ్యా అనే ఏ కుమార్తె కుమారుడు
ఇంత మంచి హృదయముతో ఆయన సన్నిధిలో కనిపించి నువ్వు ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చెయ్యి. నువ్వు ఒకవేళ దేవుని చిత్తం నేను ఎన్నుకున్నట్లయితే నువ్వు ప్రవాదం చేయాలంటే, వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పు, పాటలు పాడ పాటలు చెయ్యి. ఇలాంటి పనులన్నీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థనలతో. లోకములో అన్ని ఇస్తాడు, అవన్నీ ఇక్కడ వరకే, కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనలతో పరలోక రాజ్యము వారసత్వంలో నేను ఉండాలని ఏ బిడ్డ అయితే ఆశపడుతున్నదో ఆయన సన్నిధిలో మనము కనిపించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈరోజు నేను కూడా అలాంటి బిడ్డలు ఉంటున్నామా? ఎందుకంటే యెహోవా దయాళుడు. ఎందుకండి? దేవుడు చాలా దయగల తండ్రి, కృపగల తండ్రి. వారములో ఎన్నో నోటిదార తప్పులు మాట్లాడినా, మరి మన పాపంలో ఉన్నా దయాళుడు, నిన్ను దూషించుడు, క్షమించేవాడు కదా. అందుకే రండి నా సన్నిధిలో ఉత్సాహపడి గానములు చేయమంటున్నాడు. అవునా కదా? ఈరోజు మరి నేను ఆ విధంగా ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, మీ సన్నిధులు మేము కనిపించి నీకు స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు పాటలు పాడి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ మిమ్మల్ని గణపరుచుకుని కృప ప్రతి కుటుంబానికి దయచేయమని, ఒక వారమంతా కాచి కాపాడిన దేవుడా, ఈ వారమంతా నీ పిల్లలను కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.